ఈ రోజు కూడా యాక్చువల్లీ లేట్ లేచిన. సో దీనికి చెక్ పెట్టాలంటే మనం సండే రోజు ఖచ్చితంగా అలారం పెట్టుకోవాలి. అలారం పెట్టుకోకుంటే నడవదని అనుకుంటా. మధ్యాహ్నం చికెన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో ఈ రోజు వచ్చేసి సండే January 25th అండ్ టైం వచ్చేసి 4:20 అవుతుంది. సో ఈ టీ షర్ట్ మా ఆఫీస్ లో ఇచ్చిన టీ షర్ట్ అన్నట్టు పీక్ 2025 అని ఉంటది. రీసెంట్ గా ఎప్పుడు క్రిస్మస్ కి ఆ టైం కి అట్లా ఇచ్చారు. సో అదే టీ షర్ట్ వేసుకున్నా. సో ఇప్పుడైతే ఇంకా అంతా ప్రిపేర్ చేసుకున్నా. ఈ రోజు స్టడీ మెటీరియల్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు చాలా లేట్ లేచిన. మార్నింగ్ లేద్దాం అని అనుకున్నా కానీ లేవట్లేదు. ఒకవేళ లేస్తే 11 అట్లా అవుతుంది. సో అందుకే ఇంకా ఈ రోజు అయితే ఏమేమి తీసుకెళ్తానని చూపిస్తా. సో ఇది లంచ్ బాక్స్. చికెన్ కర్రీ ఏం బాగాలేదు ఈరోజు. అండ్ ఇది ల్యాప్టాప్ తీసుకెళ్తున్నా, దీనికి సంబంధించిన చార్జర్ కూడా తీసుకెళ్తున్నా. సో అన్ని వస్తువులు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఇంకేం లేదు, ఇంకా వెళ్దాం రండి. సో నిన్న మళ్ళీ కార్ పార్కింగ్ ఈ సైడ్ కి తీసుకొచ్చి పెట్టేసిన. ఎందుకనంటే ఆ సెక్యూరిటీ అంకుల్ అన్నాడు అక్కడ అద్దు ఇక్కడనే పెట్టేసుకో అని అన్నాడు. ఇంకా అందుకే మళ్ళీ నిన్న నైట్ ఇక్కడ పార్క్ చేసిన. టైం ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. సో ఇంకా వెళ్తున్నా. విండోస్ డౌన్ చేసుకుంటే నా ఛానల్లో కేరళ వీడియో ఒకటి పెట్టుండి డే 1 బ్లాగ్ పెట్టినాకనే ఎక్కువ వ్యూస్ రాలేవు. సో మరి ఇంకెందుకు రాలేవో నాకు తెలియదు. జస్ట్ ఒక 120 వ్యూస్ అట్లా వచ్చినాయి. కానీ బాగుంటది యాక్చువల్లీ వీడియో. అంటే ఇంకా కేరళ కోచి ఇంకా ఎక్స్ప్లెనేషన్ తోని దానికైతే రీచ్ అయితే రాలే. ఒకవేళ టైం ఉంటే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సో ఈ రోజు సండే కదా, ట్రాఫిక్ అంతగానం ఎక్కువ ఉండదు. సాటర్డే అండ్ సండే కొంచెం రోడ్ ఖాళీగానే ఉంటది. సో వెళ్ళిపోవచ్చు. మిగతా డేస్ లో అంటే ఆక్కుంటా పోవాలి. ఇప్పుడైతే మూమెంట్ కొంచెము మనకు ఫ్రీ ఉంటది అన్నట్టు. హైదరాబాద్ లో ఎట్లుంది సిచ్యువేషన్ అంటే ఆగడానికి ఎవరు కూడా ఆగతలేరు అసలు. ఒకవేళ అవతల మంది తప్పున కానీ వాడే ఫస్ట్ పోవాలి. అర్థమైందా? అట్లున్నది హైదరాబాద్ లో జనాల మైండ్ సెట్. ఇరుకుడు ఇతరులకు కొంచెం ఆగుదాము అనే కాన్సెప్ట్ అయితే లేదు. బాగా సెల్ఫిష్ అయిపోయింది. విపరీతమైన సెల్ఫిష్నెస్ ఉంది హైదరాబాద్ రోడ్స్ లో అయితే. If you know English and you have English Bible and you don't read it regularly, and you will be deceived. Read what God has to say. టైం 4:50 అవుతుంది. ఈ జంక్షన్ ఉంటది. ఈ జంక్షన్ లా అసలు ఈ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు ఎట్లా చేస్తారు గానీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇది ఎక్స్ జంక్షన్ అన్నట్టు. ఎక్స్ జంక్షన్ ఎక్స్ వే ఉంటది. అసలు ఇటు నుంచి వచ్చేటోళ్ళు ఇటు వస్తారు, అటు నుంచి వచ్చేటోళ్ళు ఇటు వస్తారు. ఈ రోజు ఏమి ఉండదు అనుకోండి, రోజు చెప్తున్నా రోజు పరిస్థితి. హాయ్ గైస్, షిఫ్ట్ అయితే అయిపోయింది. హాస్టల్ కి వెళ్తున్నా. సో ఈ రోజు ఆఫీస్ లో ఏమి రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటంటే వస్తుండగానే స్టోరేజ్ అయిపోయింది ఫోన్ లో. స్టోరేజ్ అయిపోయిందా? నేను రోజు వీడియోస్ డిలీట్ చేస్తున్నా కదా నా ఫోన్ లో అని అనుకున్నా. కానీ యాక్చువల్ జరుగుతుంది ఏంటి అంటే అవి ఇంకా ఎందులో రీసెంట్లీ డిలీటెడ్ ఉంటది కదా, అందులో అట్లనే ఉండిపోయినాయి. స్టోరేజ్ చూస్తే ఎక్కువ అనిపిస్తుంది. నేనైతే అన్ని డిలీట్ చేస్తున్నా, మరి స్టోరేజ్ ఎందుకు ఎక్కువ ఉంటుందని. ఎట్లా నేను ఐఫోన్ కి కొత్త యూజరు. నేను ఎవరి దగ్గర ఫోన్ వాడలేదు, ఎవరి దగ్గర ఏమి దీన్ని ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. నాకు అంటే ఆండ్రాయిడ్ లో కూడా అంతే, రీసెంట్లీ డిలీటెడ్ ఉంటుందని చెప్పి. కానీ ఇందులో ఫైల్స్ ఈ స్టోరేజ్ కొంచెం డిఫరెంట్ ఉంది ఆండ్రాయిడ్ కంటే. ఏంటిది అని అంటే మనము ఫోటోస్ ని ఇంటర్నల్ స్టోరేజ్ లో చూడలేము. ఫోటోస్ యాప్ లోనే ఉంటది. మిగతా ఎక్కడ మనకు దొరకాయి ఫోటోస్ యాప్. సో అది కొంచెం విచిత్రమైంది. నేను డైరెక్ట్ టైప్ సి కేబుల్ కనెక్ట్ చేసి ఇంకా నా మ్యాక్ కి పంపించుకుందాం అని అనుకున్నా. కానీ అసలు ఇంకా పాసిబుల్ కాదని తెలిసింది. అసలు ఫోటోస్ యాప్స్ లోనే ఉంటాయి, అవి ఇంటర్నల్ స్టోరేజ్ లో కనిపించదని నాకు నిన్న మొన్న తెలిసింది. ఇంక సరే మరి ఇంకా డ్రైవ్ కన్నా అప్లోడ్ చేద్దాం అని అంటే డ్రైవ్ కి కూడా అప్లోడ్ అవుతలే. ఎందుకు అప్లోడ్ అవుతలే అని అంటే కాపీ అవ్వడానికి స్టోరేజ్ కూడా లేదంట. కాపీ అవ్వడానికి కూడా స్టోరేజ్ లేదంట, అందుకు అప్లోడ్ అవుతలేదంట. సో ఈ రోజు రాగానే ఇంకా అయిపోయింది. ఏం రికార్డ్ చేయలే. జగమున ప్రభువా నడచుచున్నా నీ దారి, నా గురి నీవేగా ప్రభువా. హాయ్ గైస్, ఇప్పుడైతే కార్ కి కవర్ కప్పేసిన. అండ్ కానీ ఇంకో ఇది ఊడిపోయింది. ఇంకో ఈ కార్ కవర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటోళ్ళు ఎవరో గానీ అసలు వీళ్ళు ప్రాపర్ గా చెయ్యనేయ్యారు. సో ఇప్పుడు ఇట్లా చేయాల్సి వచ్చింది. రేపు ఏదైనా దీనికి చేయాలి. ఇంకా ప్రస్తుతం చేసింది జుగాడే. యాక్చువల్లీ ఇంకేదైనా రేపు ఏమైనా చేయాలి. ఇట్లా కట్టిన ప్రస్తుతానికి ఇంకా ఆగుతుందని అనుకుంటున్నా.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెన్యల్. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి 26 జనవరి, టైం వచ్చేసరికి అరౌండ్ 11:20 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా బైక్ షోరూమ్ లో ఇవ్వడానికి వెళ్తున్నా కూకట్పల్లిలో. సో ఇప్పుడు లేట్ కాకముందే ఇచ్చేస్తే అయిపోతుంది. సో లెట్స్ గో. అక్కడ ఇంకా వ్లాగింగ్ చేస్తానో చేయనో నాకైతే తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బైక్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ, ఎందుకంటే 2-3 డేస్ గ్యాప్ ఉంది కదా. లెట్స్ చెక్. సో ఇంక ఇట్లనే వెళ్ళిపోదాం మెల్లగా. సో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైందో తెలియదు మరి, అసలు ఎప్పుడైందో కూడా ఐడియా లేదు. ఆ రోజే అయిందో ఎప్పుడైందో మరి. ఆ రోజు కింద పడ్డప్పుడే అయినట్టుంది. ఇది కూడా సరిగ్గా గమనించలేదు, ఇప్పుడే చూస్తున్నా. అన్న నాది బైక్ ప్రాబ్లం ఉంది. ఏమైతుందంటే కొంచెం దూరం వరకు వెళ్ళిపోతుంది. పెట్రోల్ అయిపోయినాక ఎట్లా అయిపోతుందో పరిస్థితి అట్లా. లాస్ట్ టైం వచ్చిన ఆ రోజు స్టార్ట్ కాలేదు అస్సలు. నాకు తీసుకురావడానికి కూడా ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. యాక్చువల్లీ అది మళ్ళీ ఒక వన్ వీక్ ఐడియల్ ఉండే. బండి సేమ్ ప్రాబ్లం. ఒక 4 డేస్ మనం ఆగితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పొంగ ఇంకా ఎప్పుడు ఆఫ్ అవుతుందో ఇంకా మనకి తెలియదు. నెంబర్ చెప్పండి. పెనియల్, PENIEL. బండి నెంబర్ వచ్చిందా? TG మొన్ననే పెట్టించేసిన TG. యాక్చువల్లీ ఈ రోజు సర్వీస్ అంటే క్లోజ్. ఓకే. యాక్చువల్లీ నేను బండి తీసుకోకూడదు. ఓకే. నేను మీకు ఒక సపోర్ట్ ఏంటంటే బండి తీసుకొని మీకు రేపు అప్డేట్ చేస్తాను. దాంట్లో ఏం ప్రాబ్లం ఉందా, ఏం ఉన్నాయి దానికోసం జస్ట్ రాసుకున్నా. సార్ మన వాళ్ళు కాల్ చేస్తారు, మీ పేరు మీరు అడుగుతారు. దాని తర్వాత ఈ జాబ్ కార్డ్ ఓపెన్ చేసుకొని ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ నేను తీసుకోకూడదు, అందుకే మీరు ఇంకా దొక్కుంటూ వచ్చి ఉంటారు, ఎందుకు ఇబ్బంది పెట్టాలని తీసుకుంటాను. బండి తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాల్ చేస్తాను. ఓకే నేను ఫోన్ చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రాస్తున్నా అక్కడ, నేను కాల్ చేసి వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు చెప్తారనమాట ఏం ప్రాబ్లం ఉందా ఏందని. వాళ్ళు వచ్చారు చేసుకొని లేదంటే కంప్యూటర్ పెట్టుకుని ఏదని కానీ మీరు అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు కాల్ చేపిస్తాను. సరే అన్న. ఈ రోజు రిపబ్లిక్ డే కదా, ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది అనుకుంటా మా దగ్గర. ఎవరు రారు మోస్ట్లీ స్టూడెంట్స్ అయితే, ఎందుకంటే హాలిడే కదా. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఫుల్ స్వీట్ల కోసం ఘోరంగా ఏవడ్డారు. అసలు ఇట్లా ఏవడ్డారు అంటే చెప్పొద్దు, అట్లంతా ఘోరంగా ఏవడ్డారు స్వీట్ల కోసం. చిన్న లేదు పెద్ద లేదు, ఎంత మంది పడితే అంతమంది. కానీ చిన్నప్పుడు ఏంటి అని అంటే స్వీట్ ఇస్తారని అంటే మొత్తం అందరు వస్తుండిరి కదా స్వీట్ కోసం అన్న. అసలు ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లేదు. చిన్నప్పుడు క్లాస్ రూమ్లలో డెకరేషన్స్ కానీ, ఇంకా ప్రైజెస్ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, కరాటే కానీ, అసలు ఇప్పుడైతే ఆ ఎక్సైట్మెంటే లేదు. షోరూమ్ అతను ఏమన్నాడు అంటే ఈరోజు యాక్చువల్లీ హాలిడే, తీసుకోవద్దు బైక్స్, కానీ ఇంకా ఎంత దూరం వచ్చినామో అని చెప్పి తీసుకుంటున్నా అని అన్నాడు. రెస్పాన్సివ్ ఉన్నారు. హైటెక్ సిటీ షోరూమ్ లో కూడా చెప్పాను సార్ బండికి ఏమైంది, ఇంకా మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా అడిగారు. అసలు హబ్సీ కూడా ఇక మీకు తెలిసే కదా వాళ్ళు ఎట్లా ఉన్నారు అక్కడ. ఆయన వ్యక్తి యూనివర్సిటీలో ఫ్లాగ్ హాయిస్టింగ్ అంత ఒకటే దగ్గర జరగదు, ఇక ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది అన్నట్టు. సో యూనివర్సిటీలో క్రికెట్ అయితే ఆడుతారు, అందరు వచ్చి ఆడతారు అన్నట్టు. ఈ రోజు రిపబ్లిక్ డే, మరి ఏమైనా స్వీట్ ఉందో లేదో తెలియదు, చూడాలి. ఏమైనా పెడతారు కావచ్చు ఇంకా సేమ్ ఎలాంటిది. అసలు ఈసారి ఎవరు విలువలేరు. లాస్ట్ ఇయర్ అందరిని రమ్మన్నారు గ్రూప్ లా. సో మైక్ ఇందులో పెట్టినా పోతుందని చెప్పి, సో చూద్దాం అసలు అవుతుందా కాదా. ఇది మైక్ కాదు, మెమరీ కార్డ్. మైక్ తీసుకొస్తా. రిపబ్లిక్ డే స్పెషల్ మిల్క్, సారీ దీని పాయసం అంటారంట. అసలు నా దానికి ఇత్తులే రాలేవు అసలు. సో ఇదే మైక్ ఇక్కడ పోయింది. ఇంతకు ముందు ఫెవిక్విక్ పెట్టి అతక పెట్టినా, కానీ అది ఫెయిల్ అయింది. ఇంకా ఫెవిక్విక్ దీనికి అట్లనే ఉన్నది. సో ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ కనెక్ట్ అయితే, సో ఇప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది కదా, అక్కడ గ్రీన్ లైట్ కూడా వస్తుంది. సో దాని అర్థం ఏంటిదంటే కనెక్ట్ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఇంకా సోల్డర్ చేసేయాలి. పాపం సిస్టర్ గ్లాస్ ఆర్డర్ పెట్టుకుంటే పాపం ఇంకా పలిగిపోయింది వచ్చింది. అసలు ఇది గ్లాస్ లెక్క లేదు, ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది. ప్లాస్టికే అసలు.
అసలు అయితలేదు. ఈ పిన్స్ ఉన్నాయో పోయినాయో కూడా తెలుస్తలేదు. అసలు ఇది తాగుతుంది ఇంకా. ఈవినింగ్ అరౌండ్ 8:35 8:40 అవుతుంది. బెండకాయ కర్రీ మన వాళ్ళందరూ తినేసారు ఇంకా 7:30కి. ఇంకా నాదే లేట్ అయింది, పడుకున్నా అండ్ కొంచెం లేట్ లేసి ఉండి ఆఫ్టర్నూన్ నిద్ర వచ్చింది.